వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మళ్ళీ రాజధానిపైకి వచ్చినాయి. ఈ రాజధాని వాతావరణం ఎందుకు తెర ముందుకు వచ్చింది? గతంలో ఇదే రాజధాని గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ రాజధాని నిర్మాణం గురించి గతంలో చేసినటువంటి పరిపాలనలో అనేక లోపాలు, రాజధాని మీద జరిగినటువంటి దాడి, ఇన్ని నేపథ్యంలో కేవలం ఒక రాజధాని విషయంలోనే సింహభాగం వైసీపీ ప్రభుత్వం 151 నుంచి 11కు వచ్చింది అనడానికి చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. దాంట్లో సింహభాగం ఉన్నటువంటి అనేక కన్నుని చావు కొంత శాపాలు అన్నట్టు దాంట్లో ఇది ఒకటి ప్రధానంగా చెప్పుకోవాలి. మరి ఈరోజు మళ్ళీ అకస్మాత్తుగా ఎందుకు జగన్ అమరావతి మీద వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్క్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి తెర ముందుకు రావటం, మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల్ని ఇటు నారాయణ కౌంటర్ ఇవ్వటం, ఇవన్నీ మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి. దీని గురించి ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు, దానికి సంబంధించి మంత్రి నారాయణ ఏం మాట్లాడారో ముందు మనం ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు, అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా గాన అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30 వేల ఎకరాలు తీసుకోండి, లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. నువ్వు ఇల్లు అసలు 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండడానికి అవకాశం ఉంది. ఎవరు పరిగెత్తుకుంటారు రమ్మన్నాడు ఇక్కడికి? 10 yearsలో న్యాచురల్ గ్రోత్ ఉండేదిగా, హైదరాబాద్లోనే ఉండి డెవలప్ అవుతూ నార్మల్ డెవలప్మెంట్ జరిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆర్ ఇప్పుడు లక్షల కోట్ల దీనిల బదులు ఎక్కడ కరెక్ట్ ఇది గ్రోత్ ఎక్కడ జరుగుతుందో దాని ప్రకారం న్యాచురల్ దీనికి వచ్చిండొచ్చు. 10 ఏళ్ళు హైదరాబాద్ చేసినట్టుగా నువ్వు చేసిన తప్పుడు పనికి ఆ ఓటుకు కోట్లుగా అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నోమ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు ఆదల్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంతవరకు ఆల్టర్నేటివ్ రీజనల్ డెవలప్మెంట్లో గ్రోత్ డ్రైవర్గా వైజాగ్ పనిచేస్తుంది. కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్గా ఇది అవుతుంది, ఫాస్ట్గా మిగిలిన డీటెయిల్ నగరంగా పెరుగుతుంది, ఇంటర్నేషనల్గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈరోజు నువ్వు పేరు అమరావతిని ఇంత చెప్పి అమరావతి దగ్గర నీ డ్రైన్ అవుట్ కావడానికి ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నావు తప్ప, లేదా అసలు ఏదో ల్యాబొరేటరీలో ఉండాల్సిన క్వాంటమ్ థియరీలు ఇట్లాంటి చెప్తున్నావు తప్ప, రియల్ ఇదంతా కూడా మళ్ళీ వైజాగ్లో చేస్తున్నావుగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే. ఎక్కడైతే ఈ రియల్ ఇది ఉందో అక్కడ మోర్ ఫోకస్, మన సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ఉంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలాగో డెవలప్మెంట్ జరగాల్సిన పద్ధతిలో జరుగుతుంది. సజ్జల గారు మళ్ళా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాద్లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అక్కడ కట్టిన సెక్రటరియట్ కానీ, హైదరాబాద్లో కట్టిన సెక్రటరియట్ కానీ, అంతకుముందున్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరియట్ కానీ ఏంటంటే కేవలం మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది మాత్రమే. కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళంటే హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్లో హెచ్ఓడీస్ ఉండేవాళ్ళు. హెచ్ఓడి స్టాఫ్ అంతా డిఫరెంట్ ప్లేస్లో, డిఫరెంట్ కార్పొరేషన్స్ డిఫరెంట్ ప్లేస్లో. కానీ అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్లో కేవలం మినిస్టర్లు, సెక్రటరియట్ కాదు, వాళ్ళ కింద ఉండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కింద ఉండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. ప్రభుత్వంలో లేనప్పుడు ఒకటి మాట్లాడారు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత ఒకటి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో 11-0 అవుతాయి. ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది, ఇంకా ఆగదు, ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు. దీని మీద ఏదో ఒక బురద జల్లాలని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? రైట్. ఇదే అంశంపై ఈ రోజు మనతో పాటు డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు కంచల విజయభాస్కర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు, గతంలో చూసినా కూడా ఇదే విధంగా జగన్ అధికారంలోకి వస్తే ఈ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనేటువంటి ఒక ప్రచారం జరిగినప్పుడు అలాంటిది ఏం లేదు,
స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు అమరావతిలో కట్టుకున్నారు అంటూ రోజా చెప్పడం, గతంలో మాజీ మంత్రి రోజా చెప్పడం, ఆ తర్వాత దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి అసెంబ్లీలో దానికి సంబంధించిన ఓటు వేయటం, దానికి సంబంధించినటువంటి విషయం ఇవన్నీ మనకి జరిగింది. తర్వాత ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలతో మొదలుపెట్టి చివరకు రాజధాని విషయంలో ఇది సరైనటువంటి ప్రదేశం కాదు, రాజధానికి అనుకూలమైనటువంటి ప్రాంతం కాదంటూ చెప్తూ ఇటు 3 రాజధానులు అంటూ 5 ఏళ్ళు ఒక కన్ఫ్యూజన్లో నెట్టేశారు ఆంధ్ర ప్రజల్ని వైసీపీ అనేటువంటి భావన చాలామందిలో ఉంది. వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే సరే సంక్షేమ పథకాలు, నవరత్నాలు, ప్రతి నెల బట్టన్ నొక్కటాలు ఇవన్నీ చేసినప్పటికి కూడా ఒక ప్రాంత ఒక బెల్ట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఈ అమరావతి సందర్భం సంబంధించినటువంటి అంశం. సరే అమరావతి కాదు, రాజధాని కాదు అని చెప్పి మీరు అనుకున్నటువంటి వైజాగ్ పరిపాలనకు సంబంధించి అక్కడ కూడా ప్రజల మన్ననలు పొందలేకపోయారు. ఇన్ని కారణాల మధ్య ప్రభుత్వం కోల్పోవడానికి ప్రధాన కారణం ఇదే అనేటువంటి విషయాన్ని తర్వాత మీరు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత అనేక ఇంటర్వ్యూలలో మీ నాయకులే చెప్పడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి తప్పు జరిగింది వైసీపీ పార్టీలోని. ఇలాంటి సమయంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటుంది, మళ్ళీ నెక్స్ట్ రాబోయేది జగన్ ప్రభుత్వం, మా ప్రభుత్వం అని మీ నాయకులు ప్రస్తుతం చెప్పుకుంటున్న తరంలో మళ్ళీ ఇంతటి మేజర్ ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు నెత్తరొద్దుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ప్రస్తావన ఎందుకు తెచ్చారు? ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నారు దానికి సంబంధించిన విషయం, ఇది అనువైన ప్రాంతం కాదు అది ఇది అంటూ మళ్ళీ అనవసరంగా ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ ఆశలు చిగురించేటువంటి వైసీపీ పట్ల జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ విషయంలో మాట్లాడడం కరెక్ట్ అంటారా, లేకపోతే వాస్తవేనంటారా? ఏమంటారు మీ అభిప్రాయం? నమస్కారం అండి రహీం గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు, ఏదైతే విజయభాస్కర్ గారికి పెద్దలు, అట్లాగే వీక్షకులందరూ కూడా ముందుగా శుభ సాయంత్రం, నమస్కారం అండి. అమరావతి రాజధానికి సంబంధించి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాల్సినటువంటి అంశాలు. తాత్కాలికంగా వీళ్ళు మా మీద కొంత అక్కసు వెళ్ళగక్కినా కూడా ఆయన చెప్పేటటువంటి కూడా అన్ని కూడా ఆయన ప్రాక్టికల్ గా ఏదైతే ఫ్యూచరిస్టిక్ గా ఉంటుండే నిర్ణయాలు తప్ప మరొకటి కాదు. మనం చూసాం విజయవాడ వరద వచ్చినప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు గేట్లకు సంబంధించి మాట్లాడితే అసలు బుడమేరు ఏంటి, గేట్లు ఏంటి అని మాట్లాడి నాలుగు గచ్చుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబుకి ఎదురైంది. అట్లాగే మనం చూసాం చిన్నపాటి వర్షం పడినా కూడా అమరావతి ప్రాంతంలో నీరు విపరీతంగా అక్కడ ఫామ్ అయ్యి అక్కడ పనులు కానీ రోడ్డు వ్యవస్థ కానీ అన్ని కూడా ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి వ్యవస్థ కనిపిస్తుంది కదా. అసలు మా నాయకులు మాట్లాడినటువంటి దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశము ఏంటంటే ఇప్పుడు 33,000 ఎకరాలు సేకరించారు, దాన్ని 10% కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు. దానికి ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతా ఉంటే 33,000 కోట్లు వినియోగించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుతుంది, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అనేది ఒక ప్రశ్న అయితే, మరి మళ్ళా 44,000 ఎకరాలు సేకరించాలని పూనుకోవడం వెనక ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఉంది. దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో 33,000 ఎకరాలకి తికానా లేక ఏదైనా సరే ఒక కార్యక్రమం పెట్టాలంటే వీళ్ళు చెప్పినటువంటి 2 సార్లు ప్రధానమంత్రితోటి శంకుస్థాపన చేయించినటువంటి అమరావతి ప్రాంతంలో కాకుండా ఇక్కడ వైజాగ్ లో పెట్టారు ఈ మధ్య సిఏ సమ్మిట్, పారిశ్రామిక ఏదైతే నిధుల సమీకరణ అంశము సంబంధించినటువంటి సమావేశాలు కూడా. అదే కాకుండా ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పలు దఫాలు మాట్లాడారు. ఈ అంశాలన్నీ కూడా చూసుకుంటే మా నాయకుడు చెప్పినటువంటి దారిలోనే మీరు నడుస్తూ మేము నడవట్లేదు అంటారు. ఎందుకంటే ఉమ్మడి పథకం మేము తీసుకొచ్చాం, దాన్ని మా పథకం అని చెప్పి లోకేష్ ఆలోచన విధానం అని చెప్పి ఈ మధ్య ఆ పథకం లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అబద్ధాలు కోరనే దానికి ఇటువంటి నిదర్శనాలు కోకొల్లలు ఉన్నాయి. మరి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఆగమేఘాల మీద ఇక్కడ అమరావతి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక భవనాల నిర్మాణం, ఈ యొక్క పేద రాష్ట్రం ఈరోజు మనం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రము విడిపోయిందనే ప్రచారం ఉన్నా కూడా వాస్తవంగా మన రాష్ట్రము ఏదైతే ఆంధ్ర ప్రాంతము విడిపోయి రాజధాని లేక అట్లాగే ఆర్థిక వనరులు లేనటువంటి దుస్థితిలో మనం ఉంటే ఈయన దుర్పార ఖర్చు అండి. ఎందుకంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారనే దానికి తార్కాణం తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక భవనాల అనే యొక్క నిర్మాణం చూస్తే అది ఉపయోగిస్తుంది. అట్లాగే అసలు ఎక్కడా లేని ప్రపంచంలో కూడా లేనటువంటి పరిస్థితి ఏంటంటే అమరావతి ప్రాంతంలో 6 చెరువులు నిర్మాణం చేసి వర్షపు నీరు ఆ చెరువులకు వస్తే అక్కడి నుంచి కూడా పెద్ద పెద్ద లిఫ్టింగ్ చేసేటటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఆ పరిస్థితి అవసరం అండి.
మన రాష్ట్రానికి? ఈ వాస్తవాలను మరిచి వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని మేము ప్రశ్నిస్తే వీళ్ళ యొక్క అక్కసే వెళ్ళగక్కుతున్నారు తప్ప వీళ్ళ కాడ ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. నారాయణ గారు మంత్రి గారు, ఆయనకి ఏం అనుభవం ఉందండి? ఆయన విద్యను వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే ఇక్కడ రాజధానిని కూడా వ్యాపారం చేయమని మున్సిపల్ శాఖ మంత్రిగా పెట్టి 2 దఫాలుగా ఆయన నడిపిస్తున్నారు తప్ప ఈ మధ్య ఒక రైతు కూడా మరణించాడు రాజధాని భూములకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతుంటే. ఆ సమావేశంలోనే మరణిస్తే ఆయనకు వీళ్ళు ఏమాత్రం హెల్ప్ చేశారు? లేకపోతే రైతులకు ఏం చేస్తున్నారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి కవులు ఏంటి? రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్న్ ఫ్లాట్స్ ను ఏ మాత్రం ఇచ్చారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి వీళ్ళకాడ రాజధాని అమరావతి అంశంలో. అదే విషయాన్ని మేము కూడా ప్రస్తావించాము. అదే పద్ధతిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని ఆ యొక్క ప్రాంతాల్లో డెవలప్ చేసుకుంటే మంచిది కదా అని మాట్లాడింది. అది ఎందుకు వీళ్ళు మాట్లాడరు? దాన్ని నర్మగర్భంగా దాచిపెడతారు. అట్లాగే మా నాయకుడు చెప్పింది ఈ యొక్క రాష్ట్రము చాలా విడిపోయిన తర్వాత కోనలాగా తయారైందండి, పొడవుగా. ఏదో సముద్ర తీర ప్రాంతం ఉంది. మరలా ప్రాంతీయ విభేదాలు తలెత్తకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే పరిపాలనా వికేంద్రీకరణ అనేటువంటి సూత్రానికి అనుగుణంగా ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిపాదనని వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. అట్లాగే మోసపూరితమైనటువంటి ఉద్యమం. అమరావతి రైతులు ఎక్కడున్నారండి? తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి 50 లక్షల చొప్పున ధనం సేకరించి ఏదైతే ఫండింగ్ ప్రజల నుంచి కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి తీసుకొని నడిపినటువంటి ఉద్యమం కాదా అమరావతి రైతుల ఉద్యమం? అందులో రైతులు ఎంతమంది ఉన్నారు? అట్లాగే ఏదైతే సెలబ్రిటీస్, డాక్టర్ల భార్యలు, సినిమా యాక్టర్ల యొక్క సంబంధించినటువంటి వ్యక్తులు, ఏదైతే కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, వీళ్ళ రైతులంటే దుర్మార్గమైనటువంటి రీతిన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వెనకుండి నడిపించినటువంటి ఈ యొక్క సినిమా ట్రిక్ అమరావతి అనేది మేమైతే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టికల్ గా రాజధాని ఉండాలనేటువంటి అంశం మీదనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ రోజు మా పార్టీ పుంజుకుంటుందన్నమాట వాస్తవం పుంజుకున్నది. ఈ రోజు వీళ్ళు 147 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయాలి. ఒకటో రెండో కొంచెం అట్టట్లా చేసి అవి కూడా అటకెక్కించినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల పాటు వీళ్ళు కాలం వెళ్ళదూసి నిరుద్యోగ వృత్తి లేదు, సరిగ్గా సిలిండర్ల పంపిణీ లేదు, సరిగ్గా రైతు భరోసా లేదు. అసలు సూపర్ హిట్ అని చెప్పేసి సభలు పెట్టుకునేది ఏంటంటే సూపర్ 6 సూపర్ హిట్ అని సభలు పెట్టుకోవడం ఇదేం సంస్కృతి అంటే? వీళ్ళు P4 అని చెప్పి పబ్లిసిటీ చేస్తారు, P3 అని చెప్పి ధ్వంసం చేస్తారు ఏది మెడికల్ కాలేజీల్ని. అట్లాగే ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళకు వాళ్ళే డప్పు కొట్టుకుంటారు. ఇది ముందడుగు అని చెప్పి వెనకడుగు అని చెప్పి ఇవన్నీ కన్నా హోర్డింగ్స్ మీద ప్రచార ఆర్భాటం తప్ప, పనికి మాలిన పనులు తప్ప ఎక్కడ వీళ్ళకి ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద కానీ ఈ యొక్క ప్రజల మీద కానీ ఎక్కడా కూడా వీళ్ళకి శ్రద్ధాశక్తులు లేవు. ఎందుకంటే వీకెండ్ ట్రిప్స్ హైదరాబాద్. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి నాయకులా లేకపోతే తెలంగాణకు నాయకులుగా? వీళ్ళకి అసలు తెలంగాణలో ఏం పని అండి? వీళ్ళు రాజధాని ఏమో ఆగమేఘాల మీద ఉమ్మడి రాజధానికి 10 సంవత్సరాలు ఉపయోగించుకోవాలంటే దాన్ని మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ప్రజల ఎత్తున భారం పెట్టి మరలా తెలంగాణలోని నివాసాలు ఉండేది ఏంటి? పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ. ఇది ద్వంద్వ నీతి, ఇది 2 నాలుకల ధోరణి. వీళ్ళ యొక్క 2 నాలుకల ధోరణికి సమాధానం చెప్పాలి. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ యొక్క ప్రయాణం పేరుతో దుర్వినియోగం చేస్తున్నటువంటి విధానానికి వీళ్ళు ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకపోతే నిరంకుశ ప్రభుత్వమా? నియంతృత్వ పోకడలతోటి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఏదైతే ప్రజా సంక్షేమం కానీ ప్రజల కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వీళ్ళు వెనుకబాటు గురయ్యారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. ఫీజు రియంబర్స్మెంట్ ని అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వీళ్ళ దుబారా ఖర్చు. మళ్ళీ ఆవకాయ అమరావతి అని ఒక స్టైలిష్ పేరు పెట్టారు. అది ఆవకాయ లాగానే మరి పరిస్థితి మారిపోయింది. ఏంటండి వీళ్ళు? ఇది మనం చూసాం ఈ మధ్య ఎమ్మెల్యే తోటి స్కిట్లు, జబర్దస్త్ స్కిట్లు చేసి ఆనందం పొంది విష సంస్కృతికి వీళ్ళు రాజకీయాల్లో ఈ దుర్మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్ రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ నమస్తే అండి. చెప్పండి. నమస్తే విజయభాస్కర్ గారు, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కమిటీలు వేసి ఎంతోమంది సలహాలు తీసుకొని చేసినటువంటి ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని సేకరించి అమరావతిని డిసైడ్ చేసి తాత్కాలిక భవనాలను కట్టిన తర్వాత అనేక విమర్శల పాలయ్యి గతంలో చేసినటువంటి ఏదైతే వైసీపీ సోషల్ మీడియా
అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసినటువంటి తాత్కాలిక భవనాలు ఏ విధంగా అయితే కొన్ని వర్షాలు పడ్డప్పుడు దానికి సంబంధించిన తాత్కాలిక భవనాలు లీక్ అయిన విషయాలు ప్రచారం చేయడంలో కానివ్వండి, అనేక విషయాల్లో బాహుబలి అంటూ ఇటుపక్క రాజమౌళి ప్రస్తావన తీసుకొస్తూ డిజైన్ల గురించి అనేక విషయాల్లో ట్రోల్స్కి గురైనటువంటి అమరావతి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సరే ఒకసారి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూద్దాం అని నమ్మారు ప్రజలు, ఓటేశారు. 151 సీట్లతో ఘనంగా విజయం సాధించారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ. దాని సమయం 3 రాజధానులు అన్నారు, తెర ముందు తెచ్చారు, చివరికి ఏ రాజధాని లేకుండా చేశారు. అలా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజధాని నిర్మాణం సంబంధించి పరుగులు పెడుతున్న సమయంలో, అనుభవులందరినీ వాడుకున్న సమయంలో పెట్టుబడిదారులు ముందుకు వచ్చి దానికి సంబంధించిన గతంలో జరిగినటువంటి డ్యామేజ్ని కూడా మేము పూర్తి చేసి, అసలు ఎవరైతే పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళందరినీ భయపెట్టింది వైసీపీ ప్రభుత్వం. వాళ్ళందరినీ మేమేదో నానా అయ్యా బుజ్జి అంటూ మేమేదో మాట్లాడి వాళ్ళని తీసుకొస్తున్నాము అని చెప్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అమరావతి రాజధాని టోటల్గా మళ్ళీ ఒకవేళ ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతో లేకపోతే జగన్ మీద అభిమానంతో మళ్ళీ ప్రభుత్వం అధికారంలో సీఎం కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే అమరావతి అనేది ఇంకా భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అనేది జరగకుండా చూస్తారనేటువంటి ఆలోచన తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు జరుగుతోంది ప్రస్తుతం. అలాంటి రోజులు వస్తాయంటారా? ఎందుకు అమరావతి రాజధాని మీద పదే పదే జగన్ వ్యాఖ్యలు ఈ విధంగా చూడటం పట్ల మీరేమంటారు ఓవరాల్గా? ఓకే, అమరావతి వరల్డ్ హిస్టరీలో నేను ఇప్పుడు జ్వరంతో మాట్లాడుతున్నా, గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, జ్వరం 102తో మాట్లాడుతున్నా, థ్రోట్ ఇన్ఫెక్షన్ తో. అమరావతి వరల్డ్ హిస్టరీలో పాపులర్ నంబర్ 1, ప్రపంచాన్ని వరల్డ్ ఉన్నటువంటి అమరావతి ఒక్క నంబర్ 2. పోతే అమరావతి నుంచి మోటుపల్లి తీరాన లంగరేసి, బందర తీరాన, మచిలీపట్నం తీరాన లంగరేసి 2 ఫోర్ట్ల నుంచి ప్రపంచం నలుమూలలకి వర్తక వాణిజ్యాలు క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలంలో సాగించినటువంటి నేల నంబర్ 2. ఆ విధంగా ప్రపంచ ప్రఖ్యాతి. టాలమీ అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త విజిట్ చేసిన ప్లేస్. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, ప్రపంచం అంతా ఆయన పేరు నేటికి చదవాల్సింది. నంబర్ 3, అక్కడ ఆచార్య నాగార్జున ఆధ్వర్యంలో మహాయాన బౌద్ధ మతం ప్రపంచం అంతా విస్తరించినటువంటి పుణ్యభూమి ఇది. 4, ఎక్కడైతే శాంతి కుసుమాలు వికసించాలని ప్రపంచానికి శాంతి సందేశం అందించాడో ఆ గౌతమ బుద్ధుడు అస్థికల్ని నిమజ్జనం చేసిన నేల. మహా విశ్వవిద్యాలయంతో ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులకు పాపులర్ అయిన నేల. సరే, అది అంతా చరిత్ర. తరువాత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలం, అక్కడ బందిపోట్లను అంచెవేసినటువంటి పిండారీలు, తొక్కులు, మధ్యయుగాల నాడు యావత్ భారతదేశాన్ని కకావికలం చేశారు, భస్మీపటలం చేశారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు. ఆ నేలలో ఆయన అంతకు ముందు చింతపల్లి కేంద్రంగా, జగ్గయ్యపేటకు సమీపంలో చింతపల్లి కేంద్రంగా, అంటే ఇప్పుడున్న వేదాద్రి పక్కన, అక్కడి నుంచి పరిపాలన సాగించే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మహాపండితులను పిలిపించి ఒకే రోజు 116 ధ్వజస్తంభాలు నాటించి, అక్కడ ఉన్నటువంటి పంచారామాలకు ప్రసిద్ధి చెందిన 5లో అమరావతి కూడా ఒకటి కాబట్టి, ఆనాడు పేరు వేరే ఉన్నది కాబట్టి పండితులను పిలిపించి సాక్షాత్తు దేవేంద్రుడు అక్కడ నడయాడని ప్లేస్ అని చెప్పి పండితులు చెప్పిన తర్వాత ఆనాటి ప్రభు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, సరే ఏం పేరు పెడదాం, ఆ అమరలింగేశ్వరుడు రాజధానికి అంటే దేవేంద్రుడు రాజధాని అమరావతి, ఆ పేరు పెడదామని. సరే అని పండితులు నామకరణం చేసినటువంటి పుణ్యభూమి అది. పోతే కృష్ణానది మధుర జలాలతో ఈ లక్షలాది మందికి, కోటి మందికైనా త్రాగునీటి సమస్య లేకుండా, చుట్టుపక్కల ఇతర సమస్యలు లేకుండా నీటి సమస్యలు అలనాడని పుణ్యభూమి. పోతే పాలవాగు, కొండవీటి వాగు, చిన్న చిన్న వాగులు, ఎప్పుడో అంత చిన్న చిన్న ప్రవాహాలు.
పోతే ఇది విశాల ప్రయోజనం కోసం రాజధాని స్టేటస్ క్రీస్తుపురం అలనాటి శాతవాహనం మధ్యయుగాల నాటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలంలో ప్రపంచం అంతా వెలుగు జిమ్మిన అమరావతికి తిరిగి జీవకళ తీసుకురావడం ఆ తెలుగు జాతి వారసత్వమైన మనకి క్షేత్రం ఉండవలేదా? పోతే అది ఒక్కటే కాదు, అది బ్రహ్మాండమైన భారతదేశంలో పెద్ద రైల్వే జంక్షన్స్ లో విజయవాడ ఒకటి, పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ ఒకటి. నేను ముందుగా ప్రస్తావించినట్లు 2 ఎయిర్పోర్ట్లు, అందులో మోటుపల్లి తీరాన అది కాలగర్భంలో కలిసిపోయినా ఇంకా ఆనవాళ్ళు నేటికి ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు ఇప్పటికీ వర్ధిల్లుతుంది. మరి అటు మచిలీపట్నం పోర్టు దగ్గరలో ఉంది, కృష్ణానది ఉంది, త్రాగునీటి సమస్య లేదు. ఇకపోతే ఇంకేంటి, సముద్రం వర్తక వాణిజ్యాలు సాగించడానికి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఈ బకింగ్హామ్ కెనాల్ కరువు పథకం కింద బ్రిటిష్ వాళ్ళు పాండిచ్చేరి వరకు నిర్మించారు కాకినాడ నుంచి. ఆ కాలం కూడా సమీపంలో ఉంది. దాని ద్వారా తీర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీలు. ఇన్ని వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా పోతే ఆ అమరావతికి ఇంకా అనేక హంగులు ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రాష్ట్రం ఎక్కడి నుంచి కుప్పం దగ్గర నుంచి ఇటు ఎక్కడ ఇచ్చాపురం దాకా ఉత్తరప్రదేశ్ తూర్పు పడమరలు, అదే నల్గొండ జిల్లా బోర్డర్ నుంచి, అలాగే అటు మహబూబ్ నగర్ బోర్డర్ నుంచి ఇటు సముద్ర తీరం వరకు విస్తరించింది. ఇటు ఈ ఆంధ్రప్రదేశ్ అటు మద్రాస్ బార్డర్ వరకు విస్తరించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ కి సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ఏది బాగుంటుంది? నీటి లభ్యత, రైల్వే కనెక్టివిటీ, నేషనల్ హైవేస్ కనెక్టివిటీ, త్రాగునీటి సమస్య లేకుండా, ఎయిర్పోర్ట్ సమస్య లేకుండా, సీ పోర్ట్ సమస్య లేకుండా వీటన్నిటి మీద తర్జన భర్జన చేయడం. అదేవిధంగా పాత రోజుల్లో విలువలున్న జర్నలిజం చేసినటువంటి వాళ్ళందరినీ సంప్రదించడం, పండితులను సంప్రదించడం, చారిత్రక వ్యక్తులను సంప్రదించడం, సీనియర్ పొలిటీషియన్స్, రిటైర్డ్ పొలిటీషియన్స్ సంప్రదించడం, అదేవిధంగా ఇంకా ఎంతో మంది అనుభూతిగా మాటామంతి తీసుకొని రాజధాని ఏదైతే బాగుంటుందని వాళ్ళు సూచించారో ఆ అమరావతి పేరు నామకరణం చేసినటువంటి చారిత్రక దినం 2014 జూన్ 2న రాష్ట్రం 2గా ముక్కలైతే ఆ తర్వాత ఈ నామకరణం అమరావతి అని పేరు పెట్టింది. అదేవిధంగా సాక్షాత్ అప్పటికే 120 కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అంటే ఆయన్ని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయిస్తే, అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతిని కూడా తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయిస్తే, భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా తీసుకొని శంకుస్థాపన చేయిస్తే, రాజ్యాంగ అధిపతులంతా వచ్చి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యి ప్రధానమంత్రి గారు ఢిల్లీ పార్లమెంట్ నుంచి అదేవిధంగా యమునా నది పవిత్ర జలాన్ని సాక్షాత్తు కారణజన్ముడు శ్రీకృష్ణ భగవానుడు విహరించిన యమునా నది నీళ్లతో పవిత్రమైనటువంటి ఆ జలాలను తీసుకొచ్చేసి అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమంలో యావత్ దేశం నుంచి వేద పండితులను తీసుకొని వచ్చేసి మేము ఆ రాజధాని శంకుస్థాపన చేయిస్తే ప్రధానమంత్రిని, ఉపరాష్ట్రపతిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరి మీద గౌరవం లేదు. ఒక నారా చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఇది తెలుగు జాతి ప్రతిష్ట. జగన్మోహన్ రెడ్డిని కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇది తెలుగు జాతి ప్రతిష్ట. క్రీస్తుపూర్వం 2200 నుంచి శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచానికి తెలుగు జాతి సౌర్యాన్ని చూపించిన వ్యక్తి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రపంచాన్ని సౌర్యాన్ని చూపించినటువంటి నేల. వాడి పంటలతో వెలసిల్లిన, కొత్త వాణిజ్యాలతో వెలసిల్లిన నేల, పుణ్య నదులతో వెలసిల్లిన ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ప్రపంచ పటంలో తీసుకురావాలి. పోతే మధ్య అన్ని రాష్ట్ర ముఖ చిత్రానికి ఇది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ. అన్ని వస్తువులు ఉన్నాయి, హంకులు ఉన్నాయని తన సొంత నిర్ణయంగా కాకుండా అందరిని సంపాదించి తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఒక్క చంద్రబాబు మీద కక్షతో ఈనాటికి వేధిస్తున్నాడు. ప్రతి పథకానికి అడ్డు తగులుతున్నాడు. ప్రజాస్వామ్యంలో సద్విమర్శలు చేయాలి, కక్షతో దుగ్ధతో ఇదంతా జరుగుతుంది. అయినా ఇప్పుడు ఆ రోజు మేము తాత్కాలిక భవనాలు అంటున్నారు. ఆ తాత్కాలిక భవనాలు మేము 34,000 ఎకరాలు ఆ 5 సంవత్సరాల కాలంలో సేకరించి
ఎలాంటి రక్తపాతం జరగకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా పోతే రైతులు ఇష్టపూర్వకంగా వారి మనస్సు ఓ రెపరెపలాడేటట్టు చేసి వారి నుంచి భూములు తీసుకొని అదేవిధంగా వెంటనే మళ్ళీ డిజైన్స్ రూపొందించి నిర్మాణాలు తలపెట్టి 5 సంవత్సరాల్లో అద్భుతంగా ప్రోగ్రెస్ రాజధానికి సంబంధించి చూపుతున్న తరుణంలో దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అధికారం కోల్పోయిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. మధ్యలో ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది. సమయం అంతా ఢిల్లీలో కేసుల కోసం, రాష్ట్రం అట్టడిపోయింది, ప్రజలు పక్కన పెట్టారు. నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష నేతగా కూడా పనికిరావు పో అని చెప్పి సీట్లను పరిమితం చేశారు. ఏమండి, ఎవరన్నా 3 ముక్కలు ఏంటి కొన్నాడు, అమరావతి అన్నాడు, మడివం తిప్పనన్నాడు, తాడేపల్లిలో ప్యాలెస్ అన్నాడు. మరి తాడేపల్లిలో ప్యాలెస్ అన్న వ్యక్తి మరి అది ఆయన కట్టుకున్నాడే, మరి నల్లరాతి నేలలో ఆయన కట్టుకున్నప్పుడు అక్కడ పునాదులు పదిలంగా ఉండవంట నల్లరాతి నేలని. ఏమండి, మరి కన్నుటూరు ఉండేది ఏ నెలలో? నల్లరాతి నెలలో. లేకపోతే విజయవాడ ఏ నెలలో ఉంది? రాజమండ్రి ఏ నెలలో ఉంది? పోతే తాడేపల్లి ప్యాలెస్ ఏ నెలలో ఉంది? అమరావతి కూడా అదే విధంగా నల్లరాతి నెలలో ఉంది. పోతే నల్లరాతి నెల ఉంది, కొన్ని చోట్ల ఎర్ర నేలలు ఉంటాయి, చల్కా భూములు ఉంటాయి, ఇసుక నేలలు ఉంటాయి, రకరకాల భూములు ఉన్నాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో సముద్రంలో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే రైట్, మీ దగ్గరకు వస్తాను. రామారావు గారు అసలు ప్రధాన సమస్య ఏంది? ఎందుకు పదే వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అమరావతి రాజధాని విషయంలో? ఎందుకు వ్యతిరేకిస్తుంది? వాస్తవంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే మన దేశంలో చూసుకుంటే అనేక రాజధానులు ఉన్నాయి. కేవలం అమరావతి విషయంలోనే ఎందుకు విషం కక్కుతున్నారు వైసీపీ పార్టీ అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకు నదీ పరివాహక ప్రాంతంలో రాజధానులు ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడ జరిగిన నష్టం మనకెందుకు జరిగిద్ది? అదొక ప్రధాన సమస్య. వస్తున్నటువంటి విషయాల్లో ఇది ఒకటి సమస్య. రెండోది, గతంలో కూడా వాస్తవంగా చూసుకుని అనేక వాదనలు విన్నాయి. దానికి సంబంధించిన కూడా వైసీపీ ప్రభుత్వం అపవాదం మూట కట్టుకుంది. కేవలం కొన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కోసమే అక్కడ రాజధాని నిర్మాణం చేశారు. కాబట్టి ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి వాళ్ళ కోసమే రాజధాని వ్యతిరేకిస్తున్నారు కానీ మొదటి నుంచి అనేది ఒక అభిప్రాయం కూడా కొంతమందిలో ఉన్నటువంటి వాస్తవం. ఏమంటారు దీన్ని? రహీం గారు, ఇక్కడ ఒక అంశం అండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే విభజన జరిగిన పరిస్థితుల్లో అక్కడ శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అనేవి ఉన్నాయి. ఆ యొక్క చట్టం ఉంది. దాన్ని ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి సర్కారు కానీ ఆయన కానీ పట్టించుకోరు. ఇలా నియంతృత్వ పోకడలకు నిదర్శనం చెప్తున్నా కొన్ని ఉదాహరణలు. అట్లాగే ఇక్కడ రాజధాని ఎంపిక అంశం మీద శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి అత్యంత అనుభవశాలి ఆయన. మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడో నార్త్కు సంబంధించిన వ్యక్తి చేసినటువంటి సిఫార్సును కూడా తుంగలో తొక్కి వీళ్ళు కొత్తగా నగరం నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పారు, వాస్తవమే. అక్కడ చాలా ప్రాశస్త్యమైనటువంటి ప్రాంతం, శాతవాహన కాలం నుంచి అక్కడ వ్యాపారం జరిగింది, మచిలీపట్నం పోర్టుగా ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆ యొక్క పరిపాలన అవన్నీ జరిగినాయని చెప్తున్నారు, వాస్తవమే. ఇప్పుడు మీరు నగరం కట్టి చక్రవర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించుకోవాలని మీ కోరిక ఏంటని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. అంటే మీ తహతా ఏంటి? వాస్తవ పరిస్థితులు కాదని, ఈరోజు టెక్నాలజీని కాదని, ఏదైతే సారవంతమైనటువంటి భూమి లూజ్ సాయిల్లో మీరు 33,000 ఎకరాల ప్రతిపాదన పెట్టారు. ఓకే, అదే దుర్మార్గం అనుకుంటే మళ్ళీ 44,000 ఎకరాల ప్రతిపాదన ఎందుకండి? కనీసం 10% భూమిని కూడా యూటిలైజేషన్ చేయలేదు. అట్లాగే వ్యాపారం చేసుకొని ప్రభుత్వానికి వచ్చినటువంటి వాటా భూములన్నీ కూడా పప్పు బెల్లాల్లాగా పందారం పెట్టారు. ఏదైతే మనకి వైజాగ్ లో ఓర్సాకి, టీసీఎస్ కి, టీజీ విశ్వప్రసాద్ కి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎట్లా కట్టబెట్టారో అదే మాదిరిగా ఇక్కడ అమరావతి ప్రాంతంలో ముందుగానే భూములు కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అట్లాగే రైల్వే స్టేషన్ 1,000 ఎకరాలట, ఎయిర్పోర్ట్ 1,000 ఎకరాలట. ఇటు మాటున మరలా దాని చుట్టూరా రియల్ ఎస్టేట్ చేసుకుని వీళ్ళు భూములు కొని వీళ్ళ యొక్క ప్రభుత్వంలో డీకే భూములు కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి డీకేటీ పొలాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్న ఒక దుర్భేద్యమైనటువంటి చర్య మనకు కనిపిస్తూ ఉంది. మోడీ గారి చేత శంకుస్థాపన చేయించారు, బాగానే ఉంది. రెండోసారి శంకుస్థాపన ఎందుకండి? ఒకసారి శంకుస్థాపన చేస్తారా? ఇది ఎట్లా ఉందంటే ఇది సినిమాటిక్ సిస్టమ్ గా ప్రజల్ని మభ్యపెట్టడం, మసిపూసి మారేడుకాయలాగా. అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లుగా జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నారంట, మూర్ఖత్వంగా.
ఆ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేస్తున్నటువంటి శంకుస్థాపనలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. అట్లాగే ప్రధానమంత్రి తీసుకెళ్లి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ కానీ వీటన్నిటిని కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా 2 లక్షల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పి అబద్ధాల ప్రచారంతో అక్కడ కూడా శంకుస్థాపనల పేరుతోటి హడావిడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు ఈ రోజు టెక్నాలజీ తయారైంది. ఈ యొక్క ఆన్లైన్ వీడియోల్లో ఏదైతే యూట్యూబ్ లో కూడా నిక్షిప్తం అవుతున్నాయి అనేది కూడా మరచి వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలకు లెక్కలేని అబద్ధాలకు ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వము నిజంగా కనుక ఈ దమ్ముంటే ప్రజా విశ్వాసానికి వీళ్ళు కనుక వస్తే ఏమాత్రం వీళ్ళు నిలబడతారనేది చూస్తే కనీసం 30% కూడా వీళ్ళకి మద్దతు లేనటువంటి పరిస్థితి ఉంది. 3 పార్టీలు కలిసినా ఈరోజు 30% దిగజారింది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలు నియంతృత్వ పోకడలతో కూడినటువంటి విధానాలు ఖచ్చితంగా మరొక చెంపపెట్టు తప్ప మరొకటి కాదని చెప్తా ఉన్నా. నేనేమంటానంటే మా నాయకుడు చెప్పినటువంటి దాంట్లో వీళ్ళు పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నాడు. నిన్న ఒక ఛానల్లో వెంకటకృష్ణ అనేటువంటి వ్యక్తి కూతురు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ లో వీళ్ళు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా ట్రోల్ చేసి బూతులు మాట్లాడేటువంటి అర్హత గాని స్థాయి గాని పరిస్థితి గాని వీళ్ళకుందా చెప్పమనండి. వెంకటకృష్ణ స్థాయి ఏంటండి? ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెడితే సహించము. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ముందు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద వీళ్ళు చెప్తున్నారు, చాలా నీతులు చెప్తారు కదా సోషల్ మీడియాలో. ఏదైతే చేశారో మా పార్టీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ చేయించామని. వెంకటకృష్ణ అరెస్ట్ చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందా? అటువంటి వివేకవంతమైనటువంటి విధానం వీళ్ళకి ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈ యొక్క ప్రభుత్వం నియంతృత్వ నిరంకుశ విధానాలతోటి అమరావతి ప్రాంతంలో చేస్తున్నటువంటి వికృతికి మనం చూస్తా ఉన్నాం. అక్కడ కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్ కోసము మంత్రి నారాయణ తహతహ డబ్బులన్నీ కూడా కూడబెట్టి విదేశాలకు తరలించాలి. దీనికి అమరావతిని వనరుగా తీసుకున్నారు. అమరావతిలో కాంట్రాక్టర్లు కూడా 4 వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు తప్ప మరొక వ్యక్తి కాంట్రాక్టర్ మరొక సంస్థకి కాంట్రాక్టులు వచ్చే పరిస్థితి లేదు. ఇది గతంలో వాళ్ళు పోలవరంలో చేసింది ఇదే, అమరావతిలో చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది అది. భూముల దగ్గర నుంచి కాంట్రాక్టుల దగ్గర నుంచి ఇప్పుడు మామూలు రెగ్యులర్ గా చేస్తున్నటువంటి పీడిఎస్ బియ్యం అట్లాగే ఇసుక వీటికి అదనంగా ఈ స్కామ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది మేము ప్రజలకు వివరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. 44,000 ఎకరాల మళ్ళీ 2వ విడత సేకరణకి కూరుకోవడం ఇది హాస్యాస్పదంగా ఉందా లేదండి? రాష్ట్రానికి బడ్జెట్ లేదంటున్నారు. ఒకవైపున మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలంటే మా ప్రభుత్వం తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల ఆ యొక్క రూపుమాపాలి, ఆ యొక్క ఆవశ్యకత లేకుండా చేయాలని చెప్పి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని ఓటి సంతకాలతో బుద్ధి చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క మంత్రివర్గానికి కానీ ఈ యొక్క పాలక వర్గానికి నిసిగ్గుగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు వ్యవహారాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామనే దాంట్లోనే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రజాభిప్రాయము, మా అభిప్రాయం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క మద్దతు దేనికి ఉందో, ప్రజల యొక్క ఆలోచన విధానం ఏది ఉందో, ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ప్రాక్టికల్ గా ఏది తీసుకుంటే ముందుకు పోతామనే దాని మీద మా నిర్ణయాలు ఉన్నాయి తప్ప ఓట్ల కోసం మీలాగా మోసం చేయము. ఓట్ల కోసం మోసపూరితమైనటువంటి హామీలు దుర్మార్గంగా మేము ప్రజలకు చెప్పి మోసం చేయము. ఈ విషయాన్ని గుర్తిరగాలని ఈ సందర్భంగా ఎత్తుపలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి మోసపూరితమైనటువంటి విధానమే కదండి. 2 ఎకరాల ఆసామి ఈరోజు లక్షలాది కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? అట్లాగే సీక్రెట్ గా రహస్య విదేశీ పర్యటనల వెనుక ఆంతర్యం ఏమిటి? ఒక పాలకుడు చేసినటువంటి పని ఇదేనా? ఈయన గతంలో కూడా ఒక పని చేశాడండి. దీన్ని సన్ రైజ్ కంట్రీ అని చెప్పి ఇతర దేశాలు వెళ్ళి నేను సన్ రైజ్ కంట్రీకి సీఈఓని నేనంటే ఇది ఒక దేశం అనుకొని భ్రమించాలనేటటువంటి తపన. అంటే ఈయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంటే ఇక్కడ చక్రవర్తి లాగా రాజులాగా ప్రచారం చేసుకొని ఆయన బయట లబ్ధి పొందాలి బయట దేశాల్లో అనేటువంటి ఆ ఉద్దేశము ఈ యొక్క ఉదాహరణతోటి తేటతెల్లం కావట్లేదండి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ప్రపంచంలో లేదు. వీళ్ళు ఖచ్చితంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, తొగ్గులకు పాలన చేస్తున్నారు అనే దాంట్లో నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. ప్రజలు అయితే మాత్రం ఖచ్చితంగా ముక్కును వేలేసుకొని ఏంటి కర్మ అని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జిఎస్టీ వాల్యూ దిగజారిపోతుంటే దానివైపు కన్నెత్తి చూడు. వీళ్ళ యొక్క షికారులు, వీకెండ్ ట్రిప్స్, ప్రజాధనం దుర్వినియోగం, దీనికి వీళ్ళు పాల్పడుతున్నారు తప్ప ప్రజాపక్షంగా వీళ్ళు బాధ్యత వహించడం లేదనేది నిజం.
అట్లాగే 42 మంది మంత్రులు అవినీతిలో కూరుకుపోరని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధానం చూస్తుంటే వీళ్ళు అవినీతి ఏ విధంగా బాగా తీశారో మనకు తెలుసు. అట్లాగే వీళ్ళే తమ ఎమ్మెల్యేల మీదనో తమ సంబంధించినటువంటి వ్యక్తుల మీద అక్కడక్కడ లీకులు ఇస్తూ ఉంటారు వీళ్ళకి పడినోళ్ళు. అట్లా జీవి రెడ్డి అంశము, అట్లా మనం చూసాం జంగా కృష్ణమూర్తి గారి అంశం. ఇట్లాంటి వాళ్ళందరి మీద లీకులు ఇచ్చి తమకు గిట్టని వాళ్ళని పొగబెట్టి ఏదైతే గతంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కి అనుయాయులుగా ఉన్నారని ఏదైతే కొడాలి నాని అట్లా వలపనేని వంశీలను పొగబెట్టి బయటికి పంపించారు. అదే విధానం చేస్తారు. రామారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే టాపిక్ డైవర్ట్ అయ్యి సార్, మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. ఓకే విజయభాస్కర్ గారు ప్రధానమైనటువంటి ఏదైతే విమర్శల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఇంకొక ఇది, ఈ రాజధాని విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, అసలు నదులో ఉన్నటువంటి ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేసేది ఏంది, ఎందుకు ఈ విధంగా ఎక్కడ చూడలేదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేస్తూనే అసలు రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ సీఎం ఉంటే అదే రాజధాని అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఏమంటారు? ఓకే, ఇప్పుడు భారతదేశానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 36. సరే, ఇదే కాదు ప్రపంచంలో ఎవ్రీ సివిలైజేషన్ ఫ్లరిషింగ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్స్, నాగరికతలు వర్తిల్లిందే నదీ తీరాలు. అవి లేకపోతే మనం లేము. సింధు నాగరికత దగ్గర నుంచి వోల్గాసే, గంగా, రాహుల్ సాంకృత్యాన్ని ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ తత్వవేత్త గ్రంథాలు చదివితే తెలుస్తుందండి. బాగా నాలెడ్జ్ ఉండాలండి. ప్రపంచం ఊరికే తిరుగుతాడు జగన్, పాపం ప్రపంచం అంతా తిరిగి వస్తాడు గాలిపటం లాగా. కానీ ఏం లాభం అంటే ఆయన టూర్ అంతా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉంటుంది. నాబోతుడు తిరిగితే ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి పోతాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నట్టు చిన్న స్థాయి నుంచి ఇది ప్రజాస్వామ్యం ఎందుకు పెట్టుకున్నామండి, చిన్నవాడు పెద్దవాడు కావడానికి పెట్టుకున్నాం. చిన్నవాడు పెద్దవాడు కావడానికి. లేకపోతే రామారావు లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయా? లేదా రావు. ఇప్పుడు ఏదో మాట్లాడే అవకాశం కూడా. ఎందుకంటే రాజ్యయుగంలో ఆ రాజ కుటుంబాల వారసత్వంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ద్రౌపది ముర్ము, ఆదివాసీ స్త్రీ రాష్ట్రపతి, అబ్దుల్ కలాం, ఇలా ఎంతగా చూశాను. లాల్ బహదూర్ శాస్త్రి గంగా నదిలో ఈత కొట్టుకుని వీధి దీపాల కింద చదివాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో అంటరాని వాడిగా పరిణించబడి వెలువేయబడ్డ కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్. ఈ విధంగా జాబితా చదివితే టైం చాలదు మనకు. పోతే అసామాన్యుడు కావడానికి ప్రజాస్వామ్య విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో 282 మంది రాజ్యాంగ సభ్యులు విఠల్భాయ్ పటేల్ క్లబ్లో మధ్య మధ్యలో సమావేశం, రాజ్యాంగ సభ అంతా ఒక ఆకారం రూపుదాల్చిన తర్వాత ఆ రాజ్యాంగ పరిషత్ తీసుకున్న నిర్ణయాన్ని 1950 జనవరి 26 అమలు చేసిన చారిత్రక సంఘటన మనం ప్రతి ఏడాది త్వరలో మనం జరుపుకోబోతున్నాం రిపబ్లిక్ డే. మరి పదే చంద్రబాబు నాయుడు ఆ విధంగా వ్యాఖ్యానిస్తే దామోదరం సంజయ్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. మొత్తం అసలుకి వీళ్ళందరూ వైసీపీ వాళ్ళ ఆస్తులు మొత్తం అసలు వీళ్ళు పుట్టుక వీళ్ళ ఇది రకరకాల సంఖ్యలు అన్ని బయటికి తీయాల్సి వస్తుంది. పోతే 2 అసలు నేను ప్యాలెస్ తెచ్చుకుంటున్నాను, అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు వేయించుకుంది ఎవరండి? చంద్రబాబు పూర్తి ప్రజా విశ్వాసం కోల్పోయాడని అంటున్నారు. విశ్వాసం కోల్పోతే నేను నంబర్ 2, నంబర్ 3 ఆ పార్టీలో వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఫాదరు నాకు చాలా ముఖ్యుడు. నన్ను సెండ్ ఆఫ్ చేసేవాడు ఎక్కడికైనా పోతుంటే అల్లుడు అని సంబోధించి. నేను మా కావలకు పోతున్నా, నెల్లూరు పోతున్నా, అత్తకి మా అత్తగారికి పోతున్నా కనిపిస్తే ఆగి. మంచి వ్యవసాయకుడు పోలిరెడ్డి గారు అద్భుతమైన వ్యక్తి. మా నాన్నలాగా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం సాగించేవాడు, పెద్ద మనిషి. నేను అంతగా గౌరవిస్తాను. ఈ సుబ్బారెడ్డి ఇప్పుడు ఇక్కడ లేడు. ఆయన కల్చర్ వేరు. ఆయన మంచిగానే పెరిగాడు ఇక్కడ. వాళ్ళ సాంగత్యంతో సహవాస దోషంతో సుబ్బారెడ్డిలో కూడా మార్పులు వచ్చాయి. వారిని ఎవరు విమర్శిస్తారు మేదరమెట్లో. ఈ రోజు నేను ఈ డిబేట్ మేదరమెట్ల నుంచి చేస్తున్నా. నేను ప్రపంచ తెలుగు మహాసభలో గుంటూరు వచ్చాను. ఆడి నుంచి వివిధ పనులు చూసుకుంటూ ఇక్కడికి వచ్చాను. జ్వరం వచ్చింది, ఆగిపోయింది నా ప్రయాణం.
సరే ఇప్పుడు మేదరమెట్ల సుబ్బారెడ్డి గారి ఇంటి పక్క నుంచే మాట్లాడుతుంది. ఈ మేదరమెట్లో ఓటింగ్ పెడదాం, ఎవరు ప్రజల విశ్వాసం అంటే సుబ్బారెడ్డి గారు కీలకమైన వ్యక్తి, ఆ పార్టీలో నంబర్ 2 నంబర్ 3 సజ్జలో ఈయన 2 3లో ఉన్నారు. జగన్ ఓటింగ్ ఎవరు ఎవరికండి? విజయభాస్కర్ గారు సుబ్బారెడ్డి గారికి మీకు పెట్టాలా? మరి ఆ వ్యక్తి ఉన్న ఊర్లో ఏం మాట్లాడుతున్నావే? దమ్ముంటే మ్యాండేట్ సిద్ధం, ఛాలెంజింగ్. ఒకటి, మా గుట్టిపాటి రవికుమార్ గారు వస్తారు, నేను వస్తాను, ఇక్కడ కూర్చుంటాం, ప్రజల విశ్వాసం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం. అదొకటి. 2, అమరావతి రాజధాని. నేను ఇక్కడే ప్యాలెస్ నిర్మించుకుంటున్నా. ఏమైందండి? 3 ముక్కలాట. మధ్యలో మొన్న ఇటీవల స్వరం మార్చారు, లేదు అమరావతి. మళ్ళీ మధ్యలో జగన్ నిన్న మొన్న తేడాగా మాట్లాడాడు. మళ్ళా ఈరోజు శబ్దాల సవరింపు ప్రజల్ని కన్ఫ్యూజ్. ఏందిరా వీళ్ళకి మెంటల్ వచ్చిందని అడుగుతున్నారు నన్ను మేదరమెట్ల సెంటర్లో. ఏందయ్యా మేదరమెట్ల సెంటర్లో? ఏమో సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పండి, మెంటల్ ఎవరితని మెంటల్ వచ్చిందా ఏంది? అసలుకి కన్ఫ్యూజన్ ఏంటి? వాళ్ళకి అధికారం కోల్పోయాలకి మైండ్ పనిచేయడం లేదని అడుగుతుంది. నెక్స్ట్, మరి ఈ అమరావతి జగన్ను ఎప్పుడు ప్రజలు నమ్మేవాళ్ళు అంటే, అమరావతిని పట్టించుకోకుండా, అంటే 3 ముక్కలాట లేకుండా అతను వాళ్ళ నాన్నలాగా పరిపాలన సాగించుంటే, ముందు ప్రభుత్వ పథకాల్ని కంటిన్యూ చేసి ఉంటే జగన్కి భవిష్యత్తు చాలా ఉంది. చిన్న వయసు, రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి గారి మీద కొంత గౌరవం ఉంది. సరే ఇతను టాలెంట్ ఏదన్నా చూపించుంటే కొన్నాళ్ళు పోతూ పోయిన. ఇప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, రహీం గారు వై నాట్ 175? ఎంత ఉత్తర కుమారుడు కూడా మహాభారతంలో ఆ ప్రగల్భాన్ని పలకలేదు. వై నాట్ 175? ఎన్నిసార్లు అండి చెప్పిందే చెప్పి జనాన్ని పోరుగొట్టించారు. వాళ్ళ మాటలు అంతా తత్తర బిత్తర మాటలు ఉంటాయి, వాటిలో పస్సంలు. అలా ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం. ఇంతకుముందు మేము ఏదైతే విమర్శించామో జగన్ను గురించి, జగన్ ప్రభుత్వ పెద్దలను గురించి విమర్శించాము, అవన్నీ మైండ్ లో బాగా జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అప్లై చేస్తారు. అంటే మమ్మల్ని అన్నారు కదా అని. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు 9 రోజులన్నా జైలుకి పంపించాలా? ఇది వాళ్ళ కోరికలు. ఇవన్నీ వాళ్ళ కోరికలు. అందరూ మనుషులే, కొంతమంది దేవతలు, కొంతమంది రాక్షసులు. ప్రజలు ఎవరిని దేవతలు అనుకున్నారు, ఎవరిని రాక్షసులు అనుకున్నారు ప్రజానీకం ప్రజాస్వామ్యంలో నిర్ణయిస్తుంది. పోతే ప్రజాస్వామ్యంలో సైలెంట్ గా ఉండాలి, సద్విమర్శ చేయాలి, నిర్మాణాత్మక సూచనలు చేయాలి, నిర్మాణాత్మక ఉద్యమాలు తలపెట్టాలి. ప్రజలు అన్ని గమనిస్తారు. పోతే దౌర్జన్యాలు, కుట్టిల రాజకీయ ప్రయత్నాలు, పోతే దుర్భాషలు, కన్ఫ్యూషన్లు, మైండ్ గేములు ఇవి పనిచేయవు. అది వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. నదీ జలాల విషయంలో కేసీఆర్ చేతి చిలక ఆయన. పోతే కేసీఆర్ చెప్పిందే చేస్తాడు. కేసీఆర్ చేతిలో అవమానం పొందాడు జగన్. రైట్ విజయభాస్కర్ గారు. ఓకే రైట్ అండి. రైట్, చర్చలో పాల్గొన్నందుకు రామారావు గారికి, అదేవిధంగా విజయభాస్కర్ గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఈరోజు డిబేట్లో ప్రధానంగా చూసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ రాజధాని విషయం వచ్చేటప్పటికి ఇప్పటికే రాజధాని పరుగులు పెడతా ఉంది. అభివృద్ధి దిశగా ఎక్కడికక్కడ భవనాలు, భారీ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళిక చేస్తూ ఉన్నారు. దాని చట్టబద్ధత కూడా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఇదే రాజధాని విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే రాజధానికి అమరావతి రైతులు త్యాగం చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకొక ముఖ్యమంత్రి వస్తే పరిస్థితులు ఎలా అవుతాయని ముందుగానే జోస్యం చెప్పారు అప్పట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాబట్టి అలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చట్టబద్ధత తీసుకురావాలి. అలా జరిగినప్పుడే ఈ భారీ కట్టడాలు కానివ్వండి, రైతుల త్యాగాలు కానివ్వండి ఒక అర్థం ఏర్పడింది. ఇది చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.